వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే దీంతో భారత జట్టుకు చాలా పెద్ద శుభవార్తని చెప్పొచ్చు. ఎందుకంటే 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ధాటికి 196 పరుగులకి కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. ఇక దీంతో గనుక మనం చూసినట్టయితే అదనంగా 85 పరుగులు నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ చేసి ఆలౌట్ అయిపోయింది. న్యూజిలాండ్ ఓటమి పాలవ్వడంతో ఇక ఇప్పుడు పాయింట్ల పట్టిక విషయంలో చాలా పెద్ద కుదుపు వచ్చింది. కానీ భారత జట్టుకి అది చాలా పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఎందుకనంటే 64.5%తో 50%తో ఇండియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచింది. 2 ఓడిపోయినప్పటికీ, 1 డ్రా చేసుకొని ఇప్పుడు ఫస్ట్ స్థానానికి దూసుకువెళ్ళిపోయింది. న్యూజిలాండ్ మొదటి మ్యాచే ఓటమి పాలవ్వడంతో 60% పర్సెంటేజ్ పడిపోయింది. దాంతో 2, 3 స్థానాల్లో ఆస్ట్రేలియా ఉండగా, 4వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండటం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇదొక పెద్ద విశేషం అని చెప్పొచ్చు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యూజిలాండ్ జట్టు గనక ఇంకొక వరుసగా 2 ఓటములు గనక చవిచూస్తే భారత జట్టు కన్ఫర్మ్‌గా ఫైనల్స్‌కి వెళ్ళిపోవడమే. ఎందుకనంటే ఇప్పటికే 3-1తో మన భారత జట్టు ఇంగ్లాండ్‌పై సిరీస్‌ను సాధించేసింది. ఇక 7వ తారీఖు నుంచి మొదలవ్వబోయే 5వ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ధర్మశాలలో జరుగుతుందో, దానిలో కూడా మన భారత జట్టు గెలిచినట్టయితే ఇక పాయింట్ల పట్టికలో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసేసుకుంటుంది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడం భారత జట్టుకు చాలా కలిసి వచ్చిన విషయం. మనం పాయింట్ల పట్టికలో కూడా దాన్ని చూసాం.